వెల్కమ్ టు దిల్ పసంద రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. రోజు ఫుడ్ని ఒకేలా తింటూ ఉంటే బోరు కొడుతుందా? మరైతే ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపిస్తుందా? అయితే మరి నేను చెప్పినట్లు టమాటా రైస్ని చాలా రుచికరంగా చేసేయండి. ఇలా నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ 1/2 కిలో ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ములిగే వరకు వాటర్ వేసుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి. బాగా పండి పెద్ద సైజులో ఉన్న ఒక 3 టమాటాలను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. టమాటా రైస్ తయారు చేసుకోవటం కోసం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక నాన్ స్టిక్ కళాయిని పెట్టుకున్నాను. దీనిలో 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని సన్నని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసుకోవటం వలన టమాటా రైస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో 3 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఒక మసాలా పువ్వు, ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 7 లవంగాలు, 2 ఇలాచీలు, ఇలా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని సన్నని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని తీసుకొని సన్నని ఘాట్లుగా పెట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చండి, దీనికి కొలత అంటే ఏమీ లేదు. ఒక 10 కిస్మిస్ను తీసుకొని వేసుకోవాలి. అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అర స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే టమాటా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకోవడానికి కనీసం 10 నిమిషాల టైం అయినా పడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటా పచ్చివి వేసాం కాబట్టి అవి ఉడకటానికి కొంచెం వాటర్ పడుతుంది. అందుకే మనం 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన రైస్ని
వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు రైస్ సగం ఉడికినట్లే. ఇలా ఉడికిన రైస్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు వేసుకోవటం వలన కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది రైస్కి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. టమాటా రైస్ రెడీ అయినట్లే, వాటర్ ఏమీ లేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడు దీనిని కలపకూడదు. ఒక 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి. అంతేనండి, టమాటా రైస్ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో వేడివేడి టమాటా రైస్ ఈ విధముగా సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పినట్లు చేసి చూడండి.